ఓం నమ శివాయ. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను 16 సోమవారాల వ్రతం ఎలా చేయాలో నేను చేసే పూజను చూపిస్తున్నాను. మొత్తం అన్నీ కూడా పూజ అంతా వివరిస్తున్నానండి. ఎలా చేయాలో చివరిదాకా చూడండి. మీకు ఈ పూజ చేసే వాళ్ళకి పాటించే నియమాలు ఏంటనేది ఇంకొక వేరే వీడియో చేశాను. ఆ వీడియో మీకు పైన కార్డ్స్లో వస్తుంది. నియమాలు ఏంటి పాటించాలి అని తెలుసుకోవాలంటే పూజ కంటే ముందు ఆ వీడియోని చూడండి. పూజ ఎలా చేయాలి, ఆ రోజు నేను ఎలా చేశానో మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. ఈ పూజకు ముందుగా మనం పుట్టమన్నుతో మట్టి శివలింగాన్ని చేసుకోవాలి. ఈ పుట్టమన్ను నేను ఆన్లైన్లో తెప్పించాను. నేను పూజలో యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ ఆన్లైన్లోనే లింక్స్ మీకు కింద ప్రొడక్ట్స్లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు కావాలంటే అక్కడ కొనుక్కోండి. సో ముందుగా ఇలా పుట్టమన్ను తీసుకొని కొంచెం పసుపు, కుంకుమ, విభూది వేసుకొని కొంచెం రోజ్ వాటర్తో ఇలా ముద్దగా చేసుకోవాలి. తర్వాత మీరు శివలింగం ప్రిపేర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం శివలింగాన్ని పార్ట్లుగా చేయకూడదండి. ఒకేసారి ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఒకేసారి చెయ్యాలన్నమాట. అంటే దాన్ని 2-3 ముద్దలు చేసుకొని అతికించినట్టు చేయకూడదు. ఇప్పుడు అందుకని నేను చూపిస్తున్నాను చూడండి. సో అలాగని మీరు చేసుకున్నారంటే శివలింగం ఈజీగా చేసుకోవచ్చు. సో చాలామందికి శివలింగం కూడా చేయడం రాకపోవచ్చు కదా, అందుకని వీడియోలో చూపిస్తున్నానండి. ఇలా చేసుకొని లాస్ట్లో షేప్ వచ్చాక లాస్ట్లో ఇలా రోజ్ వాటర్తో మొత్తం ఇలా దానిపైన అంటే క్రాక్స్ లేకుండా చేసుకోండి. సో శివలింగం అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు మార్నింగ్ చేసుకోండి. పూజ అనేది ఈవినింగ్ చేయాలి కాబట్టి మార్నింగ్ చేసుకుంటే మీ పూజ టైంకి చక్కగా ఆరిపోతుందన్నమాట. తర్వాత చేసుకున్న తర్వాత మీరు పూజ చేసే ముందు మీరు ఎక్కడైతే పూజ పెడుతున్నారో పూజ పీఠం పెట్టే ప్లేస్లో మంచిగా ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలం లేదా నార్మల్ వాటర్తోనైనా పసుపుతో అక్కడ అలుక్కోవాలండి. అలికి తర్వాత ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. తర్వాత దానిపైన పీట, మీరు ఎన్ని పీటలు పెడుతున్నారో దాన్ని బట్టి పీఠం వేసుకోండి. పీఠాన్ని కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని ముగ్గులు పెట్టుకోవాలండి. దానిపైన ఇలా పెట్టుకున్నాక దానిపైన పసుపు వస్త్రం వేసుకోవాలి. ఏ వస్త్రమైనా ఓకే అండి, కానీ శివ పూజకి పసుపు వస్త్రం వాడతారనమాట. ఇలా మీరు పసుపు వస్త్రం వేసుకోండి. తర్వాత స్వామివారి ఫోటో, ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నాక కలశం కోసం పెట్టే ప్లేస్లో కొంచెం బియ్యం వేసుకోండి. తర్వాత వినాయకుడిని పెట్టండి. వినాయకునికి కింద కూడా మనం ఏం చేయాలంటే తమలపాకులు పెట్టుకోవాలండి. తమలపాకులు పెట్టుకొని దానిపైన వినాయకుడిని పెట్టుకోవాలి. తర్వాత కలశం రెడీ చేసుకోండి. కలశంలో ముందు కలశానికి పసుపు బొట్టు పెట్టుకొని దాంట్లో 5 తమలపాకులు వేయాలి. వేసి మీరు కొబ్బరికాయ ఇలా పీచు ఉన్నది పెట్టుకొని దానిపైన నామాలు వేసుకోవాలండి. ఇలా నామాలు వేసుకొని విభూతితో పసుపు కుంకాలతో అలంకరించుకొని శివ పూజలో ఎక్కువగా పసుపు పూలను యూజ్ చేయండి. తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్కి ముందు మీరు మట్టితో చేసిన శివలింగాన్ని ఇలా చిన్న స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లో కూడా తమలపాకులు వేసుకొని దానిపైన శివలింగం పెట్టుకొని ఒక పసుపు పువ్వు అలాగే బిల్వపత్రం సమర్పించుకోండి. ఇలా అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. శివుడికి ఇష్టమైన పళ్ళు, అలాగే తర్వాత మీరు శివునికి తాంబూలం, కొబ్బరికాయ అన్నీ కూడా, వినాయకునికి గరికి పూసలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఇలా మొత్తం పూజ కంటే ముందు రెడీ చేసుకోవాలి. అలాగే మధ్యలో ఒక దీపం, నెయ్యి దీపం కానీ నూనె దీపం కానీ వెలిగిస్తాం కదా, దాంతో పాటు పెద్ద దీపాలు నేను పెట్టాను కదండి, అలా ఏ పూజకైనా సరే పెద్ద దీపాలు ఉండాలన్నమాట. తర్వాత ఇలా ప్రసాదం చేసుకోవాలండి. ప్రసాదం అనేది మనకి గోధుమ నూక కాదండి, దాన్ని దాలియా అంటారు. గోధుమ పెద్ద నూక ఉంటుంది, దాంతో ప్రసాదం అనేది చేసుకోవాలి. ఇలా బెల్లంతో చేసుకోవాలి. బెల్లం పెద్ద గోధుమ నూకతో నెయ్యితో ఇలా చేసుకోవాలి. అదే ప్రసాదం అండి సోమవారాల వ్రతంకి. తర్వాత దీపాలు వెలిగించుకొని ముందుగా వినాయకునికి పూజ చేసుకోవాలి. తర్వాత ఇలా అభిషేకం చేస్తాం కదండి, అభిషేకం కోసం నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. అభిషేకం శివలింగానికి చేయాలి, కానీ మట్టి శివలింగం కరిగిపోతుంది కాబట్టి కొంచెం ఇలా అమ్మవారి విగ్రహానికి చేసుకొని, స్వామివారి అమ్మవారి విగ్రహానికి చేసుకొని కొంచెం ఆకుతో నేను ఇలా కొంచెం ఇలా ఆ స్వామివారికి తగిలేటట్టు వేస్తాను అనమాట. అన్ని పంచామృతాలతో మీరు అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ అభిషేకం చేసినప్పుడు కూడా రూల్స్ ఏంటంటే, ముందుగా
మనం విభూతితో చేయాలండి. తర్వాత మంచినీళ్ళు వేయాలి. తర్వాత పంచామృతాలతో చేయాలి. పంచామృతాలు చేసినప్పుడు ప్రతిదీ వేసిన తర్వాత మంచినీళ్ళు వేయాలి. అంటే ఆవు పాలు వేసి మంచినీళ్ళు మళ్ళీ వేయాలి, పెరుగు వేసి మంచినీళ్ళు వేయాలి, తేనె వేసి మంచినీళ్ళు వేయాలి. ఏది వేసిన తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. మీరు శివలింగానికి మాత్రం బిల్వపత్రంతో ఇలా కొంచెం కొంచెం చిలకరించండి చాలు, మట్టి శివలింగం కాబట్టి. ఇలా అభిషేకం చేసిన తర్వాత స్వామి అమ్మవార్ల విగ్రహాన్ని మళ్ళీ చక్కగా క్లీన్ చేసి పూజలో పెట్టుకోండి. ఇలా అభిషేకం అయిన తర్వాత మీకు పుస్తకంలో, అంటే 16 సోమవారాల పుస్తకంలో మీకు షోడశోపచార పూజ ఉంటుందండి. షోడశోపచార పూజ చేసుకోవాలి బుక్లో ఉన్నట్టు. అన్నీ చేసుకున్నాక మనకి ఈ పూజలో ముఖ్యమైనది ఏంటంటే, మీరు స్వామివార్లకి ఆర్ఘ్యం సమర్పించవలసి ఉంటుందండి. దీనికోసం నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గిన్నె అక్కడ పెట్టుకోండి. తర్వాత చేతిలో వాటర్ వేసుకొని ఒక్కొక్క ఆర్ఘ్యం చదువుతూ ఆర్ఘ్యం అయిపోయిన తర్వాత స్వామివారికి అది సమర్పించాలి. ఇలా 8 సార్లు, అంటే 3 ఆర్ఘ్యాలు శివునికి, ఒక ఆర్ఘ్యం పార్వతీదేవికి, ఒకటి గణేశునికి, ఇంకొకటి కార్తికేయునికి, ఇంకొకటి నందీశ్వరునికి, లాస్ట్ది చండికి. ఇలా 8 ఆర్ఘ్యాలు అలా గిన్నెలో వాటర్ వదులుకోవాలి. తర్వాత మిగతా పూజ కూడా చేసుకొని బుక్లో ఉంటుందండి, ఫాలో అయిపోండి. తర్వాత కథ చదువుకోవాలి. కథ అంతా అయ్యాక కొబ్బరికాయ కొట్టి, ఆ కొట్టిన కొబ్బరికాయలోనే మనం నారికేల దీపం వెలిగించాలి. మీరు కూర్చోవడానికి ముందే ఒక గ్లాస్తో బియ్యం పక్కన పెట్టుకోండి. తర్వాత అక్కడ ఆ బియ్యం పైన 2 తమలపాకులు పెట్టుకొని కొట్టిన కొబ్బరికాయ, నాదైతే సరిగ్గా ఈ వారం సరిగ్గా పగలలేదండి, మజ్జిగా పగలాలి. అలా పగిలిన తర్వాత ఇలా 3 కన్నుల వైపు ఉన్న చెక్కలో మీరు దీపం వెలిగించుకోవాలి. దానికి నామాలు పెట్టి పసుపు కుంకాలతో అలంకరించుకొని దాంట్లో కొబ్బరి నూనె వేసి వత్తి వేసి దీపం వెలిగించుకోండి. మీరు పూజకు కూర్చొనే ముందే కొబ్బరి నూనె కానీ అలాగే అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా మిగతా ముక్కలో ప్రసాదంగా పెట్టుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నారికేల దీపం ఎలా పెట్టాలో. తర్వాత హారతి స్వామివారికి సమర్పించండి. తర్వాత కూర్చొని మీకు ఇష్టమైన స్వామివారి పాటలు కానీ మంత్రాలు కానీ అన్నీ చదువుకోవాలి. ఇలా చేస్తే ఆ వారంకి పూజ పూర్తయినట్టు అనమాట. తర్వాత మీరు ప్రసాదం పెట్టారు కదా, ఆ పెట్టిన ప్రసాదాన్ని 3 భాగాలుగా చేయండి. ఒక భాగం మీ ఇంట్లో పూజ చేసిన మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అందరూ తినాలంటే, ఎవరైతే పూజ చేశారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తినాలి. రెండవది మీరు పశుపక్షాదులకి ఇవ్వాలి. అంటే మూగజీవులు ఏవైనా సరే మూగజీవులకి పెట్టాలి. 3వ వంతు ఒకరికైనా వాయినం ఇవ్వాలి అంటారు. పూజ అయిన తర్వాత వాయినం మీరు ముత్తైదువులకైనా ఇవ్వచ్చు, చిన్న పిల్లలకైనా ఇవ్వచ్చు, మంచి మనసున్న ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళకి వాయినం ఇచ్చి మీరు ప్రసాదం వాళ్ళకి ఇవ్వాలి. చిన్నపిల్లలైనా పర్వాలేదండి. ఇది ప్రొసీజర్ అన్నమాట. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्
तत्प्रणमामि सदाशिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। बिल्वाष्टकं त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाकैर्बिल्वपत्रैश्चैद्रैः कोमलैः शुभैः शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यः एकबिल्वं शिवार्पणम् सालग्रामशिलामेकां जातु विप्राय योर्पयेत् सोमयज्ञमहापुण्यम् एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् पार्वत्य स्वेददोत्पन्नं महादेवस्य च प्रियं बिल्ववृक्षं नमस्यामि एकबिल्वं शिवार्पणम् दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे अग्रतो शिवरूपाय एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ सर्वपापविनिर्मुक्तः शिवलोकमवाप्नुयात्। कालभैरवाष्टकं देवराजसेव्यमान पावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितातदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। शूलटङ्कपासदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भुक्तिमुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं निक्ष्विन्नन्मोनोज्ञ हेम किङ्किनीलसत्कटं काशिकापुरादिनाथ कालभैरवं भजे। धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनाथ कालभैरवं भजे। रत्नपादुका प्रभाविरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पणासनं करालदंष्ट्रभीषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे। अट्टहासि भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। भूतसङ्गनायकं विशालकीर्तिदायकं पुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातना जगत्प्रभुं काशिकापुरादिनाथ कालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यं लोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधं ध्रुवम् ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधं ध्रुवम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न च प्राणसंयो न वै पञ्चवायु न वा तदातुर्न वा पञ्चकोश न वाक्पानिपादौ न चोवस्तपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं
చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్దో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మృత్యున్న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురైర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అహం బిర్వికల్పో నిరాకారరూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం న ముక్తిర్న బంధం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. చూసారు కదండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేనైతే సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి ప్లీజ్.